ఆల్మైటీ గాడ్ సేస్, నేడు మీరు నేను చెప్పే మాటలు నమ్మరు మరియు మీరు వాటిని పట్టించుకోరు. ఈ కార్యం వ్యాప్తి చెందే రోజు వచ్చినప్పుడు మరియు మీరు దానిని పూర్తిగా చూసినప్పుడు మీరు పశ్చాత్తాపడతారు మరియు ఆ సమయంలో మీరు మూగబోతారు. ఆశీర్వాదాలున్నాయి, అయినప్పటికీ వాటిని ఎలా ఆస్వాదించాలో మీకు తెలియదు. సత్యం ఉంది, అయినప్పటికీ మీరు దానిని వెంబడించరు. మీరు మీ మీద ధిక్కారం తెచ్చుకోలేదా? ఈరోజు దేవుని పని యొక్క తదుపరి దశ ఇంకా ప్రారంభం కానప్పటికీ మీ నుండి వచ్చిన ఆజ్ఞాపనలో మరియు మీరు జీవించమని కోరిన వాటి గురించి అసాధారణమైనది ఏమీ లేదు. ఎంతో కార్యం మరియు ఎన్నో సత్యాలు ఉన్నాయి. అవి మీకు తెలియబడటానికి వాటికి అర్హత లేదా? దేవుని శిక్ష మరియు తీర్పు మీ ఆత్మను మేలుకొల్పడానికి అసమర్థంగా ఉందా? దేవుని శిక్ష మరియు తీర్పు మిమ్మల్ని మీరు ద్వేషించుకునేలా చేయలేదా? మీరు సాతాను ప్రభావంతో శాంతి మరియు ఆనందం మరియు కొంచెం శారీరక సౌఖ్యంతో జీవించడంలో సంతృప్తిగా ఉన్నారా? నీవందరికంటే నీచుడవు కాదా? మోక్షాన్ని చూసినా కానీ దానిని పొందేందుకు ప్రయత్నించిన వారికంటే మూర్ఖులు ఎవరూ లేరు. వీరు శరీరం మీద ఆధారపడి సాతానును ఆస్వాదించే వ్యక్తులు. దేవునిపై మీ విశ్వాసం ఎటువంటి సవాళ్లను లేదా కష్టాలను లేదా స్వల్పంగానైనా కష్టాలను ఎదుర్కోదని మీరు ఆశిస్తున్నారు. మీరు ఎల్లప్పుడూ పనికిరాని వాటిని అనుసరిస్తారు మరియు మీరు జీవితానికి విలువ ఇవ్వరు. బదులుగా మీ స్వంత విపరీత ఆలోచనలను సత్యానికి ముందుంచుతారు. మీరు చాలా విలువలేనివారు. మీరు పందులలా జీవిస్తున్నారు. మీకు మరియు పందులు మరియు కుక్కల మధ్య తేడా ఏమిటి? సత్యాన్ని వెంబడించడం బదులుగా శరీరాన్ని ప్రేమించే వారందరూ జంతువులు కాదా? ఆత్మలు లేని ఆ చనిపోయిన వారందరూ నడిచే శవాలు కాదా? మీ మధ్య ఎన్ని మాటలు వ్యక్తపరచబడ్డాయి? మీ మధ్య చిన్న పని మాత్రమే జరిగిందా? నేను మీ మధ్య ఎంత అందించాను, కాబట్టి మీరు దాన్ని ఎందుకు పొందలేదు? మీరు దేని గురించి ఫిర్యాదు చేయాలి? మీరు ఏమీ పొందలేకపోయారు అంటే మీరు శరీరాన్ని అతిగా ప్రేమించడం వల్ల కాదా? మరియు మీ ఆలోచనలు చాలా విపరీతంగా ఉన్నందున కాదా? మీరు చాలా తెలివి తక్కువ వారు కాబట్టి కాదా? మీరు ఈ ఆశీర్వాదాలను పొందలేకపోతే మిమ్మల్ని రక్షించనందుకు దేవుణ్ణి నిందించగలరా? మీరు వెంబడించేది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత శాంతిని పొందడం కోసం, మీ పిల్లల అనారోగ్యం నుండి విముక్తి పొందడం కోసం, మీ భర్తకు మంచి ఉద్యోగం, మీ కొడుకుకు మంచి భార్య, మీ కుమార్తెకు మంచి భర్త దొరకడం కోసం, మీ ఎద్దులు మరియు గుర్రాలు భూమిని బాగా దున్నడానికి, మీ పంటలకు ఒక సంవత్సరం మంచి వాతావరణం కోసం. మీరు కోరేది ఇదే. మీ కుటుంబానికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గాలులు మిమ్మల్ని దాటవేయడానికి, మీ ముఖం కృంగిపోకుండా ఉండడానికి, మీ కుటుంబం యొక్క పంటలకు ముంపు గురికాకుండా ఉండడానికి, మీరు విపత్తు బారిన పడకుండా సుఖంగా జీవించడం, దేవుని కౌగిలిలో జీవించడం, హాయిగా ఉండే గూడులో జీవించడం మాత్రమే మీ తపన. మీలాంటి పిరికివాడు ఎప్పుడూ శరీరాన్ని వెంబడించేవాడు. మీకు హృదయం ఉందా? మీకు ఆత్మ ఉందా? మీరు పశువు కాదా? ప్రతిఫలంగా ఏమీ అడగకుండా నేను మీకు నిజమైన మార్గాన్ని ఇచ్చాను, అయినప్పటికీ మీరు వెంబడించరు. మీరు దేవుని విశ్వసించే వారిలో ఒకరేనా? నేను మీకు నిజమైన మానవ జీవాన్ని ప్రసాదించాను, అయినప్పటికీ మీరు వెంబడించరు. దేవుని నమ్మేవారు తప్పనిసరిగా ప్రవేశించాల్సిన సత్య వాస్తవాలు.